తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ గురించి మనకి ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ మరియు బీబీఎస్సీ అంటే మనకి ఫిషరీస్ సంబంధించి అండ్ అలాగే బీఎస్సీ హార్టికల్చర్ ఈ 5 కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మనం ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా ఫీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ విద్యార్థులకి 900 రూపీస్ అన్నమాట. అదే వేరే క్యాస్ట్ వాళ్ళకైతే 1800 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే మెయిన్గా మనకి ఈ కౌన్సిలింగ్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వెళ్తే మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జూలై 12 అంటే మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే చేశారు. లాస్ట్ డేట్ విషయానికి వస్తే పేమెంట్ సంబంధించి ఆగస్టు 17న లాస్ట్ డేట్ అన్నమాట. పేమెంట్ సంబంధించి ఆ లోపే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్ సబ్మిట్ కూడా లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఆగస్ట్ 18 వరకు ఇచ్చారన్నమాట. ఆగస్ట్ 18 లోపు ఎవరైతే ఈ కోర్సులకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. అండ్ అలాగే మన అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఉంటే కనుక ఆగస్ట్ 19న మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ అయితే ఇదన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, అండ్ అలాగే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, పేమెంట్ స్టేటస్. సో ఇలాగా మనమైతే పే చేసుకోవచ్చు. మెయిన్గా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయిన్గా ఒక్కసారి వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి అన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తారు. మెయిన్గా ఇవన్నీ రెడీ పెట్టుకోండి. మనం అప్లై చేసే ముందు ఇవన్నీ మనం రెడీ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా జేపీజీ లేదంటే పిఎన్జీ లేదంటే జేపీఈజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 50 KB అనమాట, మ్యాక్సిమం 500 KB. అండ్ అలాగే ఫోటో సిగ్నేచర్ అయితే మినిమం 20 KB నుంచి మ్యాక్సిమం 500 KB లోపు మనం అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మనం రెడీ అయితే పెట్టుకోండి. ఇవన్నీ మనకి ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఎవరికైతే నాకు సీట్ వస్తుందో రాదా అనుకుంటారో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనకి పీడిఎఫ్ రూపంలో ఇక్కడైతే పెట్టారు. అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ట్యూషన్ ఫీ ఎంత, ఇలాగా అగ్రికల్చర్కి, వెటర్నరీకి, ఫిషరీస్కి, హార్టికల్చర్కి, ఫుడ్ టెక్నాలజీకి, కమ్యూనిటీ సైన్స్కి డీటెయిల్గా వాళ్ళు ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఎవరైతే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. మనకి టైం కూడా 1 మంత్ పైగా అయితే ఉందన్నమాట.